ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది. అయితే ఆయన కొత్త పార్టీ కేవలం మరో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఉంటుందా, లేక ఏపీలో ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపని హిందుత్వ రాజకీయాలకు వేదికగా మారుతున్నదా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే విజయసాయి ఇటీవల చేసిన కామెంట్స్ తో ఈ వార్తలపై చర్చ మొదలైంది. ఇంతకీ విజయసాయి అసలు టార్గెట్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే రాష్ట్రంపై ద్రవిడ ఉద్యమ ప్రభావం, లౌకిక భావజాలం, వామపక్ష సిద్ధాంతాల ప్రభావం చాలా కాలంగా కనిపిస్తూ వచ్చింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉన్న కాలం నుంచి వచ్చిన రాజకీయ సామాజిక పరిణామాలు కూడా రాష్ట్ర రాజకీయ సంస్కృతిపై ప్రభావం చూపాయి. స్వాతంత్ర్యం తర్వాత దశాబ్దాల పాటు కమ్యూనిస్టు పార్టీలు ఏపీలో గణనీయమైన రాజకీయ బలాన్ని ప్రదర్శించాయి. ఒక దశలో కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షంగా కూడా నిలిచాయి. తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుతో మరో రాజకీయ ధృవీకరణ చోటు చేసుకుంది. అయితే ఈ పరిణామాలన్నిటిలోనూ ఏపీలో లౌకిక, సంక్షేమ, ప్రాంతీయ రాజకీయ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తూ వచ్చింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ క్రమంగా విస్తరించినా ఆ స్థాయిలో కాషాయ రాజకీయాలు ఏపీలో మాత్రం బలపడలేదు. ఇలాంటి రాజకీయ నేపథ్యమున్న రాష్ట్రంలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఆయన బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జరిగింది. కానీ చివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. దీంతో తన రాజకీయ ప్రస్థానానికి కొనసాగింపుగా సొంత రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు కారణమయ్యాయి. కాకినాడలో జరిగిన ఓ కుటుంబ సామూహిక ఆత్మహత్య ఘటనపై స్పందిస్తూ అందులో లవ్ జిహాద్ కోణం ఉందని ఆయన ఆరోపించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ అంశంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే ఇలాంటి అంశాలపై పార్టీలు మాట్లాడడం లేదన్న భావనను వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ సిద్ధాంతం ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. ఆయన హిందుత్వ భావజాలాన్ని తన పార్టీ ప్రధాన రాజకీయ సిద్ధాంతంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీకి కేవలం నాయకుడి ఇమేజ్ సరిపోదు. ప్రజల్లో బలమైన భావోద్వేగ అనుబంధం కలిగించే సిద్ధాంతం కూడా అవసరం. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీకి హిందుత్వాన్ని ప్రధాన భావజాలంగా మలచాలని భావిస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో హిందుత్వ రాజకీయాలు బీజేపీకి గణనీయమైన రాజకీయ లాభాలను అందించాయి. భావోద్వేగ అంశాలను రాజకీయ ఎజెండాగా మలచడం ద్వారా బీజేపీ తన క్యాడర్ను విస్తరించుకోగలిగింది. ఇదే మోడల్ను ఏపీలోనూ ప్రయోగించవచ్చునని విజయసాయిరెడ్డి భావిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీకే ఏపీలో పూర్తి స్థాయి హిందుత్వ రాజకీయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం కష్టంగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి కొత్త పార్టీతో అది సాధ్యమవుతుందా అన్నదే రాజకీయ విశ్లేషకుల సందేహం. ఆంధ్రప్రదేశ్లో ఓటరు రాజకీయంగా ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉండే స్వభావం కంటే స్థానిక నాయకత్వం, సంక్షేమ పథకాలు, కుల ప్రాంతీయ సమీకరణాలు, అభివృద్ధి వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అందుకే హిందుత్వం ఒక్కటే ప్రధాన ఎజెండాగా కొత్త పార్టీని నిర్మించడం అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో హిందూ ధార్మిక అంశాలపై ఆసక్తి లేదని కూడా చెప్పలేం. తిరుమల ఆలయాలు, సనాతన ధర్మం, దేవాలయ పరిరక్షణ వంటి అంశాలు ప్రజల్లో భావోద్వేగ ప్రభావాన్ని చూపగలవు. అయితే వాటిని పూర్తి స్థాయి రాజకీయ సిద్ధాంతంగా మార్చి ఓటు బ్యాంకుగా మలచడం మాత్రం వేరే విషయం. విజయసాయిరెడ్డి ముందున్న మరో ప్రధాన సవాలు ఏపీలో నిజంగా కొత్త రాజకీయ పార్టీకి అవసరమైన రాజకీయ శూన్యత ఉందా అన్నదే.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా కూటమి వైసీపీ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీకి ప్రత్యేకమైన ఓటు బ్యాంకును నిర్మించడం అంత తేలిక కాదు. అది కాకుండా ఒక పార్టీని ప్రకటించడం సులభమే కానీ దానికి రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ను నిర్మించడం, నాయకులను సమీకరించడం, నియోజకవర్గ స్థాయిలో బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రజల్లో నిరంతరం ఉండడం చాలా కష్టమైన ప్రక్రియ. అందుకే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ కేవలం వ్యక్తిగత రాజకీయ వేదికగా మిగులుతుందా, లేక ఒక ప్రత్యేక సిద్ధాంతంతో రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. మొత్తంగా చూస్తే విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ ప్రయాణం కేవలం మరో పార్టీ ఆవిర్భావం కాకుండా ఏపీలో హిందుత్వ రాజకీయాలకు కొత్త ప్రయోగంగా మారుతుందా అన్న చర్చకు దారితీస్తోంది. అయితే బీజేపీకే అంతగా కలిసిరాని ఈ రాజకీయ ఫిలాసఫీని విజయసాయిరెడ్డి ఏ మేరకు ప్రజల్లోకి తీసుకువెళ్లగలరు? భావోద్వేగ అంశాలను ఓటు రాజకీయంగా మలచగలరా? కొత్త పార్టీకి అవసరమైన రాజకీయ శూన్యతను గుర్తించగలరా అన్న ప్రశ్నలకు సమాధానమే ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది.